ప్రభువైన యేసు క్రీస్తు నామమున మీకు మా శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ పునరుద్ధాన ఆదివారపు ఆరాధన దినమున మీ అందరికీ కృప తోడై ఉండును గాక. ఆమెన్. ప్రభువునందు ప్రియమైన వారలరా, ఈరోజు విశ్వాసము అనే అంశము మీద కొంతసేపు ధ్యానము చేయాలని పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేశారు. విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథములో లూకా సువార్త 18వ అధ్యాయము 8వ వచనములో ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చునప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా అని లూకా సువార్తికుడు యేసు ప్రభు చెప్పిన మాటలు తన గ్రంథములో రచించాడు. కనుక మనము హెబ్రీ పత్రికలో నుండి 11వ అధ్యాయము 32వ వచనము నుండి 40 వచనాల వరకు మనము కొన్ని సంఘటనలు కొంతమంది జీవితములో ఎలా జరిగాయో అక్కడ వ్రాయబడింది. కానీ వాటన్నిటిని ధ్యానము చేయడము కాదు. కానీ ఈ హెబ్రీ గ్రంథకర్త గారు పాత నిబంధన గ్రంథము నుండి ఎన్నో ఉదాహరణలు ఇవ్వగలిగేవాడే, ఇవ్వచ్చు కూడా. కానీ ఇక అవన్నీ అవసరం లేదు. నిజమైన విశ్వాసం ఏంటో, అది ఏం చేస్తుందో అతడు చూపించాడు. 33వ వచనములో విశ్వాస వీరులను కొందరిని చెబుతూ వారి నమ్మకం ఎలా పనిచేసింది, ఒకటి, రెండవది వారి నమ్మకము ఏం సాధించింది, 3 వాళ్ళు ఎలా ఓర్చుకున్నారు అన్నది చూపించాడు, చర్చించాడు. 4వ వచనాన్ని ఒకసారి మనం చదివితే, విశ్వాసము చేత గ్రహించుచున్నాము అంటాడు. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి పొంది ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు అని ఇక్కడ దేవాది దేవుడు పరిశుద్ధాత్ముని ద్వారా పౌలు గారి చేత ఈ మాట వ్రాయించాడు. నేను కొన్ని విషయాలు మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. విశ్వాసముతో చేసే పనులు ఏంటి? విశ్వాసముతో చేసే పనులు ఏంటి? 1, విశ్వాసముతో ఆరాధిస్తారు. 2, విశ్వాసముతో అర్థం చేసుకుంటారు. 3, విశ్వాసముతో అర్పించుకుంటారు. 4, విశ్వాసముతో ఆరాధిస్తారు. 5, విశ్వాసముతో విధేయత చూపుతారు. 6, విశ్వాసముతో రక్షణను సిద్ధం చేసుకుంటారు. 7, విశ్వాసములో స్థిరంగా జీవిస్తారు. ఇవన్నీ కూడా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఉన్నవి. అందుకే మీకు నేను రిఫరెన్స్లు ఇవ్వలేదు. కనుక విశ్వాసముతో ఆనాడు విశ్వాస వీరుడు చేసినటువంటి పనులు ఇవి. ప్రభువునందు ప్రియమైన దైవ జనాంగమా, ఈరోజు మనము విశ్వాసము మన జీవితాలలో ఎలా పని చేస్తుందో ముఖ్యంగా ఒక 3 విషయాలు ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. విశ్వాసము మన జీవితంలో ఎలా పనిచేస్తుంది? ఎందుకంటే మనం క్రైస్తవులము అని చెప్పుకుంటున్నప్పుడు క్రైస్తవుని పునాది విశ్వాసమే. నీ పునాది విశ్వాసమే. కనుక ప్రభు వచ్చినప్పుడు నీలో ఆయన చూసేది విశ్వాసము. మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. బైబిల్లో ఒక వ్యక్తికై ఇవ్వబడింది ఒక బిరుదు, అబ్రహాము గారికి. అబ్రాహాముగా ఉన్నప్పుడు అబ్రహాము ఎలాగా మార్చబడ్డాడంటే విశ్వాసమును బట్టి అతడు అనేకులకు జనకుడుగా, విశ్వాసులకు జనకుడుగా మార్చబడ్డాడు. ఆ బిరుదు మరి ఎవరికి ఇవ్వలేదు దేవుడు. దావీదుకైతే నా హృదయానుసారుడు అని బిరుదు ఇచ్చాడు. మోషేకైతే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని బిరుదు ఇచ్చాడు. ఇలా కొంతమందికి ఇచ్చిన బిరుదు, ఒకరికి ఇచ్చిన బిరుదు మరొకరికి ఇవ్వలేదు. కానీ నీకు ఇవ్వబడినటువంటి గొప్ప ధన్యత ఏంటనగా విశ్వాసము.
నువ్వు విశ్వాసముతోనే ప్రతి కార్యమును నువ్వు చేస్తూ ఉన్నావు. ఆనాడు భక్తులు కూడా హెబ్రీ గ్రంథకర్తలు మనం చూస్తే విశ్వాసముతోనే దేవుని అర్థం చేసుకున్నారు, విశ్వాసముతోనే వారు అర్పించారు. అదే 11వ అధ్యాయం 4వ వచనములో మనం చూస్తాం. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి పొంది ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుతున్నాడు. ఈరోజు నీవు ఎక్కడ ఉన్నా దేవునికి కానుకలు సేవార్థమై ఇస్తున్నావు. ఒక్కొక్కసారి ఆలయానికి వెళ్ళి ఆలయంలో ప్రతి ఆదివారం సమర్పిస్తున్నావు. వ్యక్తిగతంగాను కుటుంబపరంగాను కానుకలు ఇస్తున్నప్పుడు ఆ కానుకలు నీ విశ్వాసమును బట్టి నీవు ఇస్తున్నావు. కనుక ఆ యొక్క విశ్వాసమును కాపాడుకోగలిగితే ప్రభువు ఆయన వచ్చినప్పుడు నీలోని విశ్వాసమును చూసి ఈ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఉన్న ఈ విశ్వాసుల వీరుల జాబితాలో నీ పేరు కూడా చేర్చబడుతుంది. హల్లెలూయా. కనుక క్రీస్తునందు ప్రియమైన వారలారా, విశ్వాసం మన జీవితంలో ఎలా పని చేస్తుందో ముఖ్యమైన ఒక 3 విషయాలు చూద్దాం. 1, విశ్వాసము బాగు చేస్తుంది. మార్కు సువార్త 5వ అధ్యాయము 25 నుంచి 34 వచనాల వరకు రక్తస్రావ రోగము గల స్త్రీ యొక్క విశ్వాసము ద్వారా ఆమె బాగుపడినట్లుగా అక్కడ వ్రాయబడింది. మీరు వీలైతే చదువుకోనండి. మార్కు సువార్త 5వ అధ్యాయం 25 నుంచి 34 వచనాల వరకు. 1, విశ్వాసము బాగు చేస్తుంది. 2, విశ్వాసము బలపరుస్తుంది. విశ్వాసము బలపరుస్తుంది. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 12వ అధ్యాయము 9-10 వచనాలు మనం చూడగలిగితే అక్కడ ఒక మాట వ్రాయబడింది. 9-10 వచనాలు. నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి సంపూర్ణమవుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషముగా అతిశయపడుచున్నాను. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడనో గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలో, నిందలలో, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములోను నేను సంతోషించుచున్నాను అంటాడు. కనుక ఇక్కడ బలహీనతలో ఉన్నటువంటి పౌలు గారు బలపడడానికి విశ్వాసము కారణము. 2వది, విశ్వాసము బలపరుస్తుంది. కొరింథీ 2వ పత్రిక 12వ అధ్యాయం 9-10 వచనాలు, అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 16 వచనములో కుంటివాడి గురించి రాయబడింది. ఇక 3వది, విశ్వాసము బ్రతికిస్తుంది. విశ్వాసము బ్రతికిస్తుంది, శాశ్వతంగా బ్రతికిస్తుంది. అది యోహాను సువార్త 6వ అధ్యాయంలో 41వ వచనములో యేసు ప్రభు చెప్పాడు. 41వ వచనములో యోహాను సువార్త 6వ అధ్యాయం 41వ వచనములో, కాబట్టి నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయన గురించి సనుగుకొనగా ఈయన యోసేపు కుమారుడైన యేసు కాడా. ప్రభు నందు ప్రియమైన వారలారా, ఈరోజు నీకు విశ్వాసం ఉంది. ఆ విశ్వాసముతోనే నీవు బల్లలో పాల్గొంటున్నావు. ప్రభు బల్లలో పాల్గొంటున్న నీవు ఈ లోకములో ప్రభు కొరకు బ్రతుకుతున్నావు. ఈ లోకంలో చనిపోయిన తర్వాత ప్రభుతో పరలోకంలో శాశ్వతంగా బ్రతుకుతావు, జీవిస్తావు. సదాకాలం ఆయన నీతో ఉంటాడు. కనుక విశ్వాసం మన జీవితంలో ఎలా పని చేస్తుందంటే, 1, విశ్వాసం బాగు చేస్తుంది. 2, విశ్వాసం బలపరుస్తుంది. 3, విశ్వాసం బ్రతికిస్తుంది. అట్టి విశ్వాసములో నీవు నీ కుటుంబము ప్రభు రాకడ వరకు బలపరచబడుదురుగాక, విశ్వాసంలోనే కొనసాగుదురుగాక. ఆమెన్. ప్రార్థన. తండ్రి, మీ కొందనాలు స్తుతులు చెల్లిస్తూ ఈరోజు విశ్వాసమును గురించి మాకు కొన్ని విషయాలు తెలియచేశారు. కనుక మాకు మీరు ఇచ్చిన ఈ విశ్వాసమును తుది వరకు మేము కాపాడుకొనడానికి కృప చూపించండి. విశ్వాసము నుంచి తొలగిపోకుండా మేము ఏదైనా సాధించాలంటే విశ్వాసము ద్వారానేనని గుర్తు చేశారు. మీరు ఇచ్చిన ఈ విశ్వాసము, మేము పొందిన ఈ విశ్వాసమును కాపాడుకునే కృపను చూపించండి. మా ఆత్మీయ బిడ్డలు ఈ విశ్వాసములోనే కొనసాగుతున్నారు, విశ్వాసముతోనే నిరీక్షణ కలిగి పొందుతున్నారు. ఆ యొక్క విశ్వాసములో బలపరిచి స్థిరపరచుమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముని సన్నిధి మనకెల్లరికీ ఆయన యందు దృఢమైన విశ్వాసము కలిగిన వారందరికీ సదా తోడై ఉండునుగాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. ఈ వర్తమానము మీరు ఇతరులకు కూడా షేర్ చేసి వారు కూడా విశ్వాసములో బలపడే విధముగా ప్రోత్సాహకరముగా ఉందురుగాక. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్.
ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. గుడ్ నైట్.